ఆ సీజన్కి కొనసాగింప, లేదా ఆ శౌర్య పెద్దదైపోయింది కదా, దీంట్లో చాలా చిన్నగా ఉంది, ఇంకా ముందు కదా, ఇలాంటి చాలా డౌట్లు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో చెప్పాను, ఇది కొత్త సీజన్, నవ వసంతం అని ఎలా పెట్టామో ఇది కొత్త కథ. పాత కథకి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు. అది చూసాక మీరు ఎలాగ చెప్తారు. సో కార్తిక్ అండ్ దీప రెండు క్యారెక్టర్లు, వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇదివరకు ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. బట్ కథ కొత్తగా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. గ్లిమ్స్ చూసినప్పుడు మీరు ఇచ్చిన రెస్పాన్స్ మాకు ఇంకా ఒక బూస్ట్ని ఇచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ని పెంచింది. తెలియకుండా ఒక టెన్షన్ లోపల రన్ అవుతూనే ఉంది. సీజన్ 1 అంత పెద్ద హిట్ చేశారు, అంత పెద్ద సక్సెస్ చేశారు. సీజన్ 2కి వచ్చేసరికి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో, ఏమేమి అనుకుంటారో, లోపల చాలామంది ఎవరి కథలు రాసుకుంటూ ఉంటారు, యూట్యూబ్లో చూస్తూ ఉంటాము. సో ఆ కథలు ఎంతవరకు మనసులో పెట్టుకుని ఇది చూస్తారు, వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అవుతామా లేదా అని చాలా టెన్షన్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఫస్ట్ వీక్ చూడగానే మీకు కథ ఏంటో క్లారిటీ వస్తుంది. డెఫినెట్గా మీ అందరూ టీవీలకి అతుక్కుపోయే అంత బలమైన కథతోనే, ఎమోషన్స్తోనే మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం.